వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ ల్యాండ్లు ఇప్పటి వరకు 55,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద గుంటూరులోను మరియు జిల్లా విజయవాడ అమరావతి సైడ్లో ఉండే 55,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దాని పరంగా మా పార్టీ కాల్ ప్రకారం ఈరోజు వచ్చి ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు వారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు వారు, మా కాదర్బాష్ అన్న, మా కరీముల్లా, ఖాజా, వైస్ చైర్మన్, మా యూనుస్ అందరూ కలిసి ఈరోజు జిల్లా తరఫున అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి ఈరోజు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిందిగా కోరుకుంటూ అప్లికేషన్ ఇచ్చేదానికి వచ్చాం. మదనపల్లిలో కూడా ఈరోజు క్లియర్గా చూస్తే మీరు ఈరోజు 100కు 100 అమ్ముకుంటున్నారు. దీని వైఫల్యం ఎవరు చేస్తున్నారో తెలియదు. సీఈఓ గారిని ఈరోజు అడిగాం, అయ్యా మీరు వక్ఫ్ బోర్డు సీఈఓ గారు ఇక్కడే ఉన్నారు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మదనపల్లిలో ఉన్నారు, ఈరోజు జిల్లా అయింది, అయినా కూడా మీ కళ్ళ ముందరే 100కు 100 ఒక షెడ్ వేస్తుంటే మదనపల్లి వక్ఫ్ బోర్డులోని మదనపల్లిలోనే మీకు జిల్లా దీంట్లోనే లేకపోతే ఇంకా ఎక్కడ మీరు కాపాడతారు? వీకోటలో కాపాడలేకపోయారు. ఎక్కడ కాపాడుకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇలా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మైనార్టీల పైన ఉంది. కాబట్టి ఇది ఎవరికి తెలిసి చేస్తున్నారో, అధికారులు చేస్తున్నారా, లేకపోతే అధికార పక్షం చేస్తున్నదా, ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని తెలియక మేమంతా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. అయ్యా ఈరోజు మీరు కాపాడాల్సిన వాళ్ళు కాపాడకుండా ఈరోజు అన్యాక్రాంతం మదనపల్లిలోనే జరుగుతా అంటే కూడా మీరు గమనించుకోకుండా ఉన్నారు అంటే ఇది కేర్లెస్గా ఉన్నారు, ఎంత ఇదిగా జరుగుతా అన్నది మదనపల్లిలోనికి. దయచేసి దీనిపైన చర్యలు తీసుకొని స్టేట్ మొత్తాన్ని వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉండేది అన్నింటినీ కాపాడాల్సిందిగా, మరియు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కాపాడాల్సిందిగా. ఇది ధూపదీప వైద్యం కోసము, మనం నైవేద్యాల కోసము పలువురు ఇచ్చిన ఆస్తులు ఇవేమి ఎవరే కానీ మనకేమి గవర్నమెంట్ నుండి రాలా, బ్రిటిష్ వాళ్ళ నుంచి రాలా. ప్రతి ఒక్కరూ భక్తిగా ఇచ్చింది ఆ దేవునికి కానీ, ఆ మాన్యానికి కానీ, ఆ దేవాలయానికి కానీ, ఆ మసీదు కానీ దాని ప్రకారంగా నడవాలని ఇచ్చారు. దాన్ని అన్యాక్రాంతం చేయకుండా కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నిరోధించుకుంటూ కలెక్టర్ గారిని మనవించుకుంటున్నాం. నమస్కారం.